దిశ టీవీ. సో ఈ రోజు అయితే మనం అమీర్పేటలో ఉన్న మెగా సబ్లిమేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టీ షర్ట్ ప్రింటింగ్ మెషిన్స్ కావచ్చు, లేదంటే సారీ ప్రింటింగ్ మెషిన్స్ కావచ్చు, ఇంకా గిఫ్ట్స్ రిలేటెడ్ మెషిన్స్ కావచ్చు, చాలానే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏ మెషిన్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్లో ఉన్నాయి, ఏంటి అనేది మనం సార్ని అడిగైతే తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. సో మనం చూస్తూనే ఉంటాం, సబ్లిమేషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది డిఎన్ రెడ్డి సార్. చాలా మెషిన్స్ అవ్వచ్చు, టీషర్ట్ ప్రింటింగ్స్ అవ్వచ్చు, చాలా వరకు వీళ్ళ దగ్గర మంచిగా సేల్ అయితే తక్కువ బడ్జెట్లో కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఒకసారి సార్తో అయితే మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, మా వ్యూవర్స్ కోసం అసలు మెషిన్స్, ఎలాంటి మెషిన్స్ సేల్ చేస్తారు, ఇప్పుడు ఏమేమి ప్రింటింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్గా అండి, ఇవాళ సూపర్ ట్రెండింగ్గా ఉన్నటువంటి బిజినెస్లో భాగంగా ఎక్కువ టైం లేకుండా మరి తక్కువ టైంలో మీకు నేను శారీ ప్రింటింగ్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు, వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, మిషన్స్ ఎక్కడ దొరుకుతాయి, సర్వీస్ ఎలా చేస్తారు, ప్రింటెడ్ సీట్స్ ఎలా దొరుకుతాయి, ఆపరేటింగ్ చేసే విధానం, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ అయితే నేను చూపిస్తాను. ఇవి బేసిక్గా ఇప్పుడు సూపర్ ట్రెండింగ్గా ఉన్నటువంటి బిజినెస్లో వచ్చేసి శారీ ప్రింటింగ్ బిజినెస్. మనం గత 10 సంవత్సరాలుగా మనం సబ్లిమేషన్ అయితే స్టార్ట్ చేసాము. బట్ ఇంత ట్రెండ్ అయితే కనుక ఇలా ఈ మిషన్స్కి అయితే ఇంత ట్రెండ్ ఇప్పటివరకు రాలేదు. అదే శారీ ప్రింటింగ్ బిజినెస్. దీనికి బేసిక్గా వచ్చేసి మనకు శారీ ఒకటే కాదు, బ్లౌజెస్ మీద, బ్యాగ్స్ మీద, అదేవిధంగా మనకు డ్రెస్సెస్ మీద, టీషర్ట్స్ మీద అన్నీ కూడా సేమ్ ఈ ప్రింటింగ్ మిషన్స్ ద్వారా మనం చేస్తాము. మన దగ్గర 5 వెరైటీ ఆఫ్ డిఫరెంట్ సైజెస్లో మిషన్స్ అయితే మన దగ్గర ఉంటాయి. అదేవిధంగా బేసిక్ వచ్చేసి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి మనకు 16 x 24 ఇంచెస్. ఇది ఇలా 16 ఉంటుంది, ఇలా 24 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది 15 x 15 ఉంటుంది, ఇది 2/4 ఉంటుంది. ఇంకొక మిషన్ 12 x 15 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6 inches బై 6 inches. మన అవసరాన్ని బేస్ చేసుకునేసి మన దగ్గర డిఫరెంట్ మిషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ మిషన్స్ మీద మీకు వచ్చేసి కంప్లీట్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా మనం వచ్చేసి ఈ 3 మిషన్స్ మీద మనకు 3 years సర్వీస్ అయితే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. జనరల్గా బయట మార్కెట్లో సర్వీస్ కూడా ఎక్కడ దొరకదు, చెక్ చేసుకుని తీసుకెళ్లే విధానం ఉంది. బట్ మన దగ్గర ఏంటంటే కానీ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం, చైనా విజిట్ చేసేసి ట్రస్టెడ్ క్వాలిటీ తీసుకొస్తున్నాం కాబట్టి ఈ సర్వీస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ మన దగ్గర వారంటీ మిషన్స్ కూడా రాబోతున్నాయి. మనకు అప్కమింగ్ వీక్లో మనకు విత్ వారంటీ అయితే మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. బేసిక్గా ఇది మిషన్స్ వచ్చేసి మనకు అరౌండ్ బడ్జెట్ మీకు చూసుకుంటే అరౌండ్ 20,000 రూపీస్లో మీకైతే మిషన్స్ అయితే ఉంటాయి. ఈ మిషన్ మనకు అరౌండ్ 15,000 రూపీస్లో, ఈ మిషన్ వచ్చేసి మనం యాక్చువల్గా 17,000, 16,500 రూపీస్ నుంచి మనం స్టార్ట్ చేసాము. డ్యూ టు మార్కెట్ డిమాండ్ వల్ల మనం ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. ఈ మిషన్స్ మనకు వచ్చేసి అరౌండ్ 3,000 రూపీస్లో అయితే మనకు దొరుకుతుంది. కొన్ని కాంప్లిమెంటరీ ఐటమ్ కూడా దొరుకుతాయి మీకు వస్తాయి. వాటితో ఇది 6x6 inches మిషన్ అరౌండ్ 8,500 to 9,000 రూపీస్ అయితే మనకైతే ఉంటుంది. మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఖచ్చితంగా యాక్చువల్ చెప్పాలంటే కనుక కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది, ఎందుకంటే హై డిమాండ్ ఉండడం వల్ల. బేసిక్గా దీన్ని ఏ విధంగా ఆపరేటింగ్ చేస్తామో నేను చూపిస్తాను. బేసిక్గా మనం వచ్చేసి ఏ మిషన్ తీసుకున్నా కూడా మీకు వచ్చేసి 16 amp సాకెట్ ఉండాలి, అదేవిధంగా 16 amp ప్లగ్ ఉండాలి, అది గమనించాల్సి ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి మనకి ఎటువంటి ఇన్వర్టర్ మీద అయితే మనకు రన్ అవ్వదు, మెయిన్ పవరే ఉండాలి. మనకి ప్లగ్ అయితే చేసుకోవాలి. ప్లగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసే ఉంచాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అయింది, ఓపెన్ చేసిన తర్వాత ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి 160 ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటే కనుక టెంపరేచర్ మీద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. పైన టెంపరేచర్ ఆప్షన్ ఉంది, కింద టైం ఆప్షన్ ఉంది. టెంపరేచర్ మీద క్లిక్ చేస్తే బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయినప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేక డిక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ టెంప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కనుక ఫిక్స్ అయిపోతుంది. సిమిలర్గా మనం టైం చేంజ్ చేయాలంటే కనుక టైం మీద క్లిక్ చేస్తాము, 16 వాటెవర్ మనకు కావాల్సింది మనం పెట్టేసుకుంటాము, మళ్ళీ టైం మీద క్లిక్ చేసి ఫిక్స్ అయిపోతుంది. ఇది ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ టైమింగ్స్ అయితే పెట్టి ఉంచాల్సి ఉంటుంది కాబట్టి మనం అది సెట్ చేసుకోవాలి. వన్స్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్ ప్రింటింగ్ అయితే చేస్తున్నాము. డీటెయిల్ ప్రింటింగ్ చేయాలంటే బేసిక్గా మనకు వచ్చి ఒక హీట్ ప్రెస్ మిషన్ కావాలి, అదేవిధంగా ఇలాంటి ప్రింటర్ కావాలి. ఇలాంటి ప్రింటర్ మీరు తీసుకోవాలనుకుంటే అక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్రింటర్ వచ్చేసి మనకు అరౌండ్ 7 lakhs బడ్జెట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ బడ్జెట్లో పర్చేస్ చేయలేరు కాబట్టి మనం అంటే ఇలాంటి ప్రింటెడ్ షీట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రింటెడ్ షీట్స్ హై క్వాలిటీ ఉన్నాయి. ప్రింటెడ్ షీట్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు. ప్రింటెడ్ షీట్స్ అదేవిధంగా మిషన్స్ హై లెవెల్లో సేల్ చేసే వాళ్ళు కంప్లీట్ ఏపీ తెలంగాణలో మనం చూసుకునే మనదే నెంబర్ 1 ఉంటుంది. అదేవిధంగా 3 years సర్వీస్ వారంటీ ఇచ్చే వాళ్ళు కూడా మనమే నెంబర్ 1 ఉన్నాము. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 2017లో మనం స్టార్ట్ చేస్తాం, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మనమే ఉన్నాము. ఇక్కడ బేసిక్గా మనం ఆన్ అయితే చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత మొదటగా వచ్చేసి టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ అయితే ఉంటుంది 36 అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చి 160 degrees Celsius దగ్గర ఉంది. ఇక్కడ ఓన్లీ టాప్ సర్ఫేస్ మనకు వేడిగా ఉంటుంది కాబట్టి టాప్ సర్ఫేస్ మనం టచ్ చేయకూడదు. బాటమ్ సర్ఫేస్ కూల్గానే ఉంటుంది. బాటమ్ సర్ఫేస్లో ఈ 2 లేయర్స్ అయితే ఉంటాయి. జస్ట్ కుషనింగ్ కోసమే, దీంట్లో ఎటువంటి వెరైటీస్ అయితే ఉండవు మనకి. మరి శారీని అయితే మనము ప్లేస్ చేసుకోవాలి. ఈ మిషన్స్లో కూడా మనకి వచ్చేసి స్లైడింగ్ ఉంటుంది. ఇలా మనకు స్లైడింగ్ లాగే మిషన్స్ కూడా మన దగ్గర అయితే ఉంటాయి. ఇది స్టాండ్ లోన్ మిషన్స్ ఇవి. ఓకే.
మనం ప్రింటింగ్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఈ మిషన్ మీరు తీసుకున్నట్లయితే శారీ బార్డర్స్ కానీ బ్లౌజెస్ కానీ సింగిల్ అటెంప్ట్లో మీరు చేసేసుకోవచ్చు. ఈ మిషన్ మీరు తీసుకున్నట్లయితే శారీ బార్డర్స్ కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే 15 ఇంచెస్ ఉంది, ఇది వచ్చేసి 9 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. మన శారీ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ప్యాచెస్ ఏమైతే ఉన్నాయో దీని అయితే ప్రింటింగ్ చేస్తాను. బేసిక్గా ఇవి వచ్చేసి మనకి డీటీఎఫ్ రోల్స్. ఇవి యాక్చువల్గా మన మిషన్లో ప్రింటింగ్ చేసిన రోల్స్ ఈ క్వాలిటీలో అయితే మనకు ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, ప్రాపర్గా డ్రై అయితే ఉంటుంది మనకి. ఈ ప్యాచెస్ మనం కట్ చేసుకునేసి మనం ఈ ప్యాచెస్ వచ్చేసి మీటర్స్లో మనం ఇస్తాము. బయట మార్కెట్లో ఈచ్ ప్యాచ్ వచ్చేసి 50 రూపీస్ 30 రూపీస్ అలా సేల్ చేస్తున్నారు. అలా మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు బడ్జెట్ 1 మీటర్కి ఆల్మోస్ట్ 500-600 రూపీస్ అవుతుంది. మనం మీకు కావాల్సిన కస్టమైజేషన్ చేసి కూడా మరి మనం వచ్చేసి తక్కువ బడ్జెట్లో మీకు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో మనం 2017-18 ఆ టైంలోనే మనం డీటీఎఫ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం ఏపీ తెలంగాణలో. కాబట్టి ఏ క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ యూజ్ చేయాలి, దాని కలర్ సెట్టింగ్స్ సెట్ అవన్నీ కూడా మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి మీకు హై క్వాలిటీ ప్రింట్ అయితే ఉంటుంది. ఈ టెఫ్లాన్ షీట్ ఇదైతే డీటీఎఫ్ షీట్ కూడా ఏదైతే ఉందో మనకి హాట్ పీల్ ఉంటుంది. అది కూడా డ్యూయల్ మ్యాట్ ఈ విధంగా ఉంటుంది. బయట మార్కెట్ వచ్చేసి సింగిల్ కోటెడ్ ఉంటుంది, మీకు కోల్డ్ పీల్ ఉంటుంది. దీన్ని మనం ఇలా ప్రింటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం అయితే కటింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఒక ప్యాచ్ వరలక్ష్మి ప్యాచ్ అయితే మనం ప్రింటింగ్ చేద్దాం. మనం ఎక్కడ ఏ లొకేషన్ మనం పెట్టాలనుకుంటే ప్రింటింగ్ చేయాలనుకున్నామో ఆ లొకేషన్లో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేసింగ్ చేసేటప్పుడు కొంతమంది ఇలా ప్లేస్ చేస్తున్నారు, కొంతమంది ఇలా ప్లేస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్లేస్ చేయాల్సిన విధానం ఇది. మనం ప్రాపర్గా ప్రింటింగ్ అవ్వాలంటే కనుక ఇలా ప్లేసెస్ అవ్వాలి. యాక్చువల్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మిషన్ తీసుకెళ్ళి బయట తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. ప్రాపర్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల యాక్చువల్లీ ఇలా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం వచ్చి సేఫ్టీ మ్యాట్. దీన్ని మనం టెఫ్లాన్ షీట్ అంటాము. దీన్ని మనం సేఫ్టీ మ్యాట్గా మనం యూజ్ చేస్తాం, అన్వాంటెడ్ ప్రింటింగ్ పడకుండా. మనం జస్ట్ ప్రెస్సింగ్ చేయాలి. ప్రెస్సింగ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్తో ప్రెస్సింగ్ చేసే విధంగా ఉండకూడదు. ఇక్కడ ఒక హ్యాండ్తో మనం ప్రెస్సింగ్ చేసే విధంగా ఉన్నప్పుడైనా మాకు ప్రాపర్గా ప్రింటింగ్ అయితే అవ్వదు. కాబట్టి ఇన్ కేసు మనం లూజ్ టైట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇక్కడ దీన్ని టైట్ చేసేసి 2 హ్యాండ్స్తో మనం ప్రెస్సింగ్ చేసే విధంగా ఉండాలి. అది మన ప్రెజర్ వచ్చేసి చాలా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. మనం సింగిల్ హ్యాండ్తో మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక ప్రాపర్గా మనకు ప్రింటింగ్ అవ్వదు. కాబట్టి 2 హ్యాండ్స్తో ప్రెస్ చేసే ప్రెజర్ అయితే మనకు ఉండాలి. ఆ ప్రెజర్ మనకు రావాలంటే ఇక్కడ మనకు స్క్రూ టైట్ లూజ్ చేసుకోవచ్చు. చేసుకునేసి మీడియం ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి. మనము అది ఎక్కువ ప్రెజర్ ఎక్కువ టైట్ చేసినా కూడా మనకి ఇక్కడ లాక్ అవ్వదు. ఒకవేళ ఎక్కువ లూజ్ చేస్తే మనకి ప్రెస్సింగ్ ఈజీగా అవుతుంది. అలా ఉండకుండా 2 హ్యాండ్స్తో మనం ప్రెస్ చేసే విధంగా మనకు ఉండాలి. ప్రెస్ చేసిన ఇమీడియట్గా మనకు వస్తే ఆటోమేటిక్గా మనకు సెట్ చేసిన టెంపరేచర్ ఏదైతే 15 సెకండ్స్ ఉందో అది మనకు 0 సెకండ్స్ వస్తుంది. 0 సెకండ్స్ వచ్చిన తర్వాత మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, అంటే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఇంట్లో నుంచి ఎవరైనా ప్రింటింగ్ చేసుకునే విధానము చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈచ్ ప్యాచ్కి వచ్చేసి అట్ ప్రజెంట్ మార్కెట్లో 100-150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, చాలా చాలా బ్లౌజెస్ మీద వేసి చాలా చాలా మంది సేల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి జూట్ బ్యాగ్స్ 2 బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు చూడొచ్చు, క్లియర్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. ప్రింటింగ్ అయితే మనకు చూడొచ్చు ఏ విధంగా మనకు ప్రింటింగ్ అయిపోయిందో. వితిన్ 15 సెకండ్స్లో మనం అయితే ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. శారీ బార్డర్స్ కావచ్చు, లేకుంటే బుటీస్ కావచ్చు, ఈవెన్ డ్రెస్సెస్ కావచ్చు, ఈవెన్ బ్లౌజ్ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ చిన్న చిన్న బుటీస్ కానీ రెగ్యులర్ బ్లౌజెస్ కానీ లేదంటే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ కానీ అన్నిటికీ కూడా మనకి ఈజీగా ఇంట్లో నుంచి మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ మెషిన్ ఏంటి అసలు, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం బేసిక్గా ఈ మిషన్ వచ్చేసి మనం డైరెక్ట్ టు ఫిల్మ్ డీటీఎఫ్ ప్రింటింగ్ అంటాం జనరల్గా. ఇది డీటీఎఫ్ ప్రింటర్లో బిగ్ సైజ్ మిషన్. ఇప్పుడు శారీ ప్రింటింగ్ మనం స్టార్ట్ చేయాలంటే మేజర్గా కావాల్సింది ఈ మిషన్ కావాలి. ఈ మిషన్ ప్రింట్ తీస్తుందో ఆ ప్రింట్ తీసిన ప్రింట్స్ని మనం వచ్చేసి శారీ మీద ట్రాన్స్ఫర్ చేస్తాము. బేసిక్గా ఈ మిషన్లో వచ్చేసి మన దగ్గర వచ్చేసి 4 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ మిషన్లో కాంపాక్ట్ మోడల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే అందరూ వచ్చేసి మనం హీట్ ప్రెస్ మిషన్స్ కూడా సేల్ చేయడం మొదలుపెట్టారు. బట్ హీట్ ప్రెస్ మిషన్స్ అయితే అందరూ సేల్ చేయొచ్చు. బట్ ఈ ప్రింటర్స్ సేల్ చేయాలంటే కనుక దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. 2017లోనే మనం ఇలాంటి మిషన్స్ సేల్ చేయడం స్టార్ట్ చేస్తాం ఏపీ తెలంగాణ స్టేట్స్లో. ఈవెన్ కన్వర్షన్ మోడల్ ఈవెన్ 40-45 రూపీస్లో కూడా మనం వచ్చేసి మిషన్స్ అయితే ప్రింట్ రెడీ చేసేసి కన్వర్షన్ చేసేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి మనకు వచ్చేసి ఇలాంటి మిషన్స్ మీకు శారీ ప్రింటింగ్ సర్కిల్లో మీరు ఉన్నట్లయితే కనుక ఇలాంటి మిషన్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి. దీంట్లో వచ్చేసి మీరు ఇంత పెద్ద సైజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మీరు కాంపాక్ట్ మోడల్లో తీసుకోవచ్చు. అరౌండ్ 1,80,000-2 lakhs రూపీస్ బడ్జెట్లో కూడా మనకు ఉంటాయి. అవి తీసుకునేసి ఇలా ప్రింటింగ్ చేసుకునేసి కస్టమైజేషన్ ఆన్ డిమాండ్, ప్రింట్ ఆన్ డిమాండ్. ఇమీడియట్ కస్టమర్ రాగానే అడుగుతారు, ఒక ఐటమ్ ఏదైనా అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబర్ 7 కావాలి, ప్రింటింగ్ కావాలన్నారు, లేదంటే లక్ష్మీదేవి ఫోటో కావాలన్నారు, లేదంటే డిఫరెంట్ శారీ బార్డర్ కావాలన్నారు. అది మీరు మాకు పంపించేసి మేము దాన్ని ఎడిట్ చేసేసి మాకైనా డిఫరెంట్ ఇలాంటి ప్రింటర్స్ ఎవరైతే ఉన్నారో వెరీ లిమిటెడ్గా ఉన్నారు, వాళ్ళు యాక్చువల్లీ ఎడిటింగ్ అసలు చేయరు వాళ్ళు. కాబట్టి ఆ ఎడిటింగ్ చేసి ప్రింట్ చేసేసి మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ కొరియర్ చేసేసరికి మనకు వచ్చేసి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ టైం లేకుండా మనం ఇమీడియట్గా మనము కస్టమర్ కూర్చోబెట్టి ప్రింటింగ్ చేసేసి ఇచ్చే విధంగా మీరు మీ బిజినెస్ని గ్రో చేసుకోవాలనుకుంటే కనుక
ఇలాంటి డీటెయిల్ ప్రింటర్స్ అవసరం. ఈ ప్రింటర్స్లో మనకు ఇది 24 ఇంచెస్ మిషన్. ఇది హెడ్ వచ్చేసి డ్యూయల్ హెడ్ ఉంటుంది, 2 హెడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ హెడ్ కాస్ట్ వచ్చేసి మనకు అరౌండ్ 90,000 రూపీస్ అవుతుంది. ఓవరాల్ మిషన్ వచ్చేసి మనకు అరౌండ్ 7 lakhs వరకు అవుతుంది. ఈ మిషన్స్ మన దగ్గర పర్చేస్ చేస్తే కనుక మీ లొకేషన్కి మనం షిప్మెంట్ చేసేసి అక్కడ మీకు ఇవన్నీ అసెంబుల్ చేసేసి అక్కడే ట్రైనింగ్ ఇచ్చేసి రావడం అయితే జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ ట్రైనింగ్ అయితే మీకు మీ లొకేషన్లో అనేది ఉంటుంది. అదేవిధంగా దీనిలో కాంపాక్ట్ మోడల్ ఉంటుంది. ఇది 24 ఇంచెస్ అయితే 12 ఇంచెస్లో ఉంటుంది. 12 ఇంచెస్ వచ్చేసి మనకు సింగిల్ హెడ్ ఉంటుంది, డ్యూయల్ హెడ్ ఉంటుంది. అదే 24 ఇంచెస్లో మనకు 2 హెడ్ ఉంటుంది, 4 హెడ్ ఉంటుంది. బేస్డ్ అపాన్ అవర్ బడ్జెట్స్ వచ్చేసి మనం తీసుకోవచ్చు. ఈ మిషన్స్ కూడా మనం చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేస్తాము. చైనా నుంచి ఇంపోర్ట్ చేసేసి మనకు కావాల్సిన వాళ్ళకి షిప్ చేసేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేస్తాం. మన దగ్గర టెక్నీషియన్స్, ఇన్హౌస్ టెక్నీషియన్స్ అయితే ఉంటారు కాబట్టి మీకు ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డీటెయిల్ ప్రింటింగ్ సంబంధించి ఇలాంటి హీట్ ప్రెస్ మిషన్స్ గురించి కానీ రిపేర్స్ మనమే చేస్తాము, సర్వీస్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది. అసలు ఈ రోల్స్ ఏంటి అంటే దేనికి ఉపయోగిస్తారు మేడం? బేసిక్గా ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ సంబంధించి డీటెయిల్ ప్రింట్స్. ఇప్పుడు శారీ ప్రింటింగ్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి మన దగ్గర ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టేసాము. మన దగ్గర ఎక్కువ కస్టమైజేషన్ నడుస్తుంది, ఎందుకంటే కస్టమర్ కావాల్సినవన్నీ కూడా మాక్సిమం ఏపీ తెలంగాణలో ఎవరు లేరు కాబట్టి ఆల్మోస్ట్ మన దగ్గరికి వస్తే కస్టమైజేషన్ కస్టమర్ ఏదైతే కోరుకుంటాడో డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ అడిగారు. చూడండి, ఇక్కడ ఎలిఫెంట్స్ అడిగారు, నామాలు అడిగారు, అదేవిధంగా ఇలాంటి కృష్ణుడు అడిగారు. ఇవన్నీ ఒకే షీట్లో దొరుకుతాయి. బయట మార్కెట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క డిజైన్ ఒకే షీట్లో వస్తుంది. వాళ్ళు అప్పుడు ఇవి కొనాలంటే ఆల్మోస్ట్ 4 షీట్స్ కొంటే కనుక మనకు కవర్ అవుతుంది. బట్ మనం ఒక షీట్లోనే మనము 4 డిజైన్స్ అయితే మనం ఇచ్చాము కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు కస్టమర్కి. ఇవన్నీ కూడా ప్రింటెడ్ రోల్స్ అక్కడ చూస్తారు కదా, ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఇవాళ షిప్పింగ్ చేయాలి. ప్రింట్స్ అయితే రెడీగా ఉన్నాయి. పర్ డే వచ్చేసి మనకు 300 to 400 మీటర్స్ అయితే మనం ప్రింట్ చేసేసి మనం షిప్పింగ్ అయితే చేస్తున్నాం. అట్ ప్రజెంట్ గోయింగ్ ఫార్వర్డ్ ది ప్రొడక్షన్ మనం ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నాము. అరౌండ్ 800 మీటర్స్ పర్ డే ప్రొడక్షన్ ఉండేలాగా ఇంకో మిషన్ కూడా మనం యాడ్ చేస్తున్నాము. సో దట్ ఏంటంటే కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమైజేషన్ కూడా వితిన్ 48 అవర్స్లో ఇచ్చే విధంగా మనం అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఈవెన్ కస్టమర్స్ కూడా కొంతమందికి మన డిజైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, కస్టమైజేషన్ మీరే చేసి పంపిస్తే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అది కూడా మనం ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రింటెడ్ షీట్స్ హై క్వాలిటీ ఉన్నాయి. మీకు క్వాలిటీ గమనించవచ్చు. హై క్వాలిటీ డ్యూయల్ మ్యాట్ మిషన్, డ్యూయల్ మ్యాట్ షీట్ ఇది యాక్చువల్గా. ఇది వచ్చేసి మనం హాట్ పీల్ అంటాం. మార్కెట్లో అందరూ కోల్డ్ పీల్ యూజ్ చేస్తారు. ఇది హాట్ పీల్ పేపర్ ఇది యాక్చువల్గా. ఈ విధంగా మనం క్వాలిటీ ఉన్న రోల్స్ ఇవన్నీ కూడా మనం ఫ్యాబ్రిక్ మీద ప్రింటింగ్ చేసుకొని యూజ్ఫుల్ అవుతాయి. ఇవే కాకుండా మనం ఫ్యాబ్రిక్ అనేది శారీస్ అవ్వచ్చు, జూట్ బ్యాగ్స్, టూట్ బ్యాగ్స్, టీషర్ట్స్, క్యాప్స్, ఈవెన్ బ్యాగ్స్ మీద కూడా మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఏ ప్రింటింగ్ అయినా ఇక్కడ నుంచి వెళ్తుంది సార్? అంటే ఇప్పుడు బార్బీ ఏది అడిగినా సరే మీరు అది ఇస్తారా? ఏం అడిగినా కూడా మనం ప్రింటింగ్ చేసి ఇస్తాం మేడం. వాళ్ళు Pinterest లో జస్ట్ ఇమేజ్, క్లియర్ ఇమేజ్ పంపిస్తే ఆ ఇమేజ్ మనం తీసుకునేసి 1 మీటర్లో ఎన్ని కావాలో దాని సెట్ చేసి ఇస్తాం మనము. మార్కెట్లో ఎలా ఉందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్టోన్ వర్క్ ఉంటుంది. స్టోన్ వర్క్ 400, మిషన్ మన దగ్గర తీసుకుంటే 300, మిషన్ మన దగ్గర తీసుకుంటే 500. డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి. అంటే కస్టమర్ టు కస్టమర్ వేరే అవుతుంది. మన దగ్గర మీ స్టోన్స్ తీసుకున్నా, కోలం డిజైన్స్ తీసుకున్నా, బ్లౌజెస్ తీసుకున్నా, మీకు 3D ఎంబ్రాయిడరీ తీసుకున్నా, ప్లెయిన్ తీసుకున్నా, కస్టమైజేషన్ తీసుకున్నా ఒకే ప్రైస్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాము. 300 రూపీస్ పర్ మీటర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. పర్ మీటర్ 300 రూపీస్. సైజ్ వచ్చేసి మనకు 22 ఇంచెస్ అయితే వస్తుంది. ఇటు వచ్చేసి 39 ఇంచెస్ అయితే వస్తుంది. మీకు ఎక్కువ గ్యాప్ ఫిల్ కాకుండా మనం కస్టమైజేషన్ కూడా చేస్తాము. గ్యాప్స్ ఎక్కువ లేకుండా మనము కస్టమర్ సో దట్ ఏంటంటే మీకు తక్కువ 1 మీటర్లోనే మీకు ఎక్కువ ఇమేజ్ కూడా ఫిట్ అవుతాయి. కావాల్సిన కస్టమైజేషన్ దొరుకుతుంది, బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది, మీకు బెస్ట్ క్వాలిటీ కూడా దొరుకుతుంది. సార్ ఈ మెషిన్స్ ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చు అంటారు? అంటే ఎర్నింగ్ విషయానికి వచ్చేసి మీకు మినిమం అన్నా కూడా పర్ డే 10,000 రూపీస్ వర్త్ అయితే మీరు చేసుకోవచ్చు. మీరు అట్లీస్ట్ 10 అవర్స్ మిషన్ రన్ చేస్తే మీకు 10 అవర్స్ ఆర్డర్ వస్తాయి కనుక మీరు చేసుకోవచ్చు. ఇప్పుడున్న డిమాండ్లో మన మిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 అవర్స్ రన్ అవుతుంది. డే షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది, 2 షిఫ్ట్స్ రన్ అవుతుంది. మీరు ఇన్ కేసు ఇలాంటి మిషన్ మీ దగ్గర ఉన్నా కూడా ప్రాసెస్ సేమే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మిషన్స్ వెరీ రేర్గా ఉన్నాయి. ప్లస్ కస్టమైజేషన్ చేసి శారీ ప్రింటింగ్ రిలేటెడ్ ఎవరు చేయట్లేదు. ప్రీవియస్గా ఏంటంటే కనుక కస్టమర్ మనం ఫైల్ పంపిస్తే ప్రింట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బట్ శారీ ప్రింటింగ్ రిలేటెడ్ సంబంధించి వాళ్ళ దగ్గర డిజైన్స్ ప్రజెంట్ మార్కెట్లో అంత అవైలబిలిటీ లేవు. ప్లస్ కస్టమైజేషన్ చేయట్లేదు. ప్రింటింగ్ చేసినా కూడా మనకు చాలా టైం టేకింగ్ అయితే ఉంది. కాబట్టి హై డిమాండ్ ఉన్నటువంటి ఈ మిషన్ మీకు ఇన్ కేస్ మీరు ఇన్స్టలేషన్ చేయాలనుకునే ఇదే బెస్ట్ టైం. ఇది మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే మన సైడ్ నుంచి అయితే ఉంటుంది. మిషన్ షిప్మెంట్ నుంచి ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకింగ్, వుడెన్ ప్యాకింగ్, అదేవిధంగా అక్కడ వచ్చి ఆన్సైట్ ఇన్స్టలేషన్, ట్రైనింగ్, సర్వీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మేడం. సార్ మరి మెషిన్స్ పర్చేస్ చేయాలంటే ఎట్లా మరి? అంటే మిషన్స్ పర్చేస్ చేయాలంటే కనుక మన దగ్గర ఆల్ వెరైటీ ఆఫ్ మిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కనీసం మన 30-40 అయితే మినిమం స్టాక్ అయితే ఉంటుంది మన దగ్గర. మిషన్స్ పర్చేస్ చేయాలంటే కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేయండి. కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. మీరు వాట్సాప్లో ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్ చేయొచ్చు. మన మిషన్స్ వచ్చేసి అక్రాస్ ఇండియా అయితే మనం వెళ్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈవెన్ మహారాష్ట్ర కూడా వెళ్తున్నాయి.
ఈవెన్ కన్యాకుమారి కూడా మనం మిషన్స్ పంపించాం, కేరళ కూడా మిషన్స్ పంపించాం. అక్రాస్ ఇండియా అయితే మన మిషన్స్ అయితే వెళ్తున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వచ్చేసి మనకి ఏపీ తెలంగాణ అయితే నైట్ వేస్తే పొద్దున కల్లా మనకు రీచ్ అవుతుంది మిషన్ అవైలబిలిటీని బేస్ చేసుకునేసి. అదేవిధంగా మీకు వచ్చేసి అదర్ దాన్ ఏపీ తెలంగాణ అయితే మనకు వచ్చేసి వీఆర్ఎల్ ఉంది, మనకు వీఆర్ఎల్లో పంపిస్తాము. కొన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, నైట్ వేస్తే మార్నింగ్ వెళ్ళి రీచ్ అయ్యే బస్సెస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా మనం పంపిస్తాము. జనరల్గా మోస్ట్లీ లాంగ్ అయితే వీఆర్ఎల్లో పంపిస్తాం, తక్కువ బడ్జెట్ రీచ్ అవుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎలాంటి మెషిన్స్ అవి పెట్టి బిజినెస్ అది చేస్తూ ఉంటారు కదా, సో మీ దగ్గర ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? మేడం మన దగ్గర ఎందుకు తీసుకోవాలంటే కనుక మనం వచ్చేసి డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి మార్కెట్తో కంపేర్ చేస్తే కనుక బెస్ట్ ప్రైసెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా మార్కెట్లో సేల్ చేసే వాళ్ళకి సగం మందికి మన నుంచి సప్లై చేస్తున్నాము. అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 3,000 to 5,000 రూపీస్ బేస్డ్ ఆన్ ద మిషన్ వేరియేషన్ ఉంటుంది. తర్వాత సర్వీస్ వచ్చేసి వాళ్ళకి సర్వీస్ మిషన్ అమ్మడం ఎవరైనా నమ్మొచ్చు, బట్ ఇంటర్నల్గా కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ఏ ప్రాబ్లమ్ వస్తే ఏ సర్వీస్ జనరల్గా చేయాల్సి ఉంటుంది, సర్వీస్ పర్సన్స్ టెక్నీషియన్స్ ఎవరు ఉంటే మన దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు. ఇంకొచ్చేసి మనకు ఆన్ టైమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే మన టీం ఉంది కాబట్టి క్లియర్గా ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మోర్ దెన్ దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇలాంటి ప్రింటెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మార్కెట్లో సేల్ చేస్తున్న వాళ్ళ దగ్గర 99% ఆఫ్ ద మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా అటువంటి మిషన్స్ లేవు. ఏదో మన దగ్గర లేదంటే బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి సేల్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప మన దగ్గర అయితే మన ఓన్ ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రింటింగ్ చేస్తున్నాము. ఇన్ కేసు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనం వచ్చేసి మనం రెక్టిఫై చేయగలము. అదేవిధంగా బడ్జెట్ కూడా మనకి ఇక్కడ కంపేర్ చేస్తే కనుక మీకు కస్టమైజేషన్ ఎవరు చేయట్లేదు. కస్టమైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ శారీకి లిమిటెడ్ కాదు కదా, మనకు వచ్చేసి బ్లాక్స్ మీద చేసుకోవచ్చు, టీషర్ట్స్ మీద చేసుకోవచ్చు, క్యాప్స్ మీద చేసుకోవచ్చు. కస్టమర్ వచ్చేసి ఏదో అడుగుతారు, డిఫరెంట్ థింగ్స్ అడుగుతారు. అవన్నీ కూడా మనం కస్టమైజేషన్ మనం చేస్తాం. మన ఓన్గా మిషన్స్ ఉన్నాయి, మన ఓన్ డిజైనర్స్ ఉన్నారు, మన ఓన్ హీట్ ప్రెస్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రింటింగ్ చేయడం లేదంటే ప్రింటింగ్ డిజైన్ రెడీ చేసి ప్రింట్ చేసి వాళ్ళకి ప్రింటెడ్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇన్ వన్ మీకు ఒక మిషన్ పర్చేస్ చేస్తే వాటికి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఎక్విప్మెంట్, ఎండ్ టు ఎండ్ సపోర్ట్, ఎండ్ టు ఎండ్ సర్వీస్, అదర్ దాన్ యాడ్ అండ్ బిజినెస్ ఐడియాస్ మన దగ్గర వీటితో పాటు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అరౌండ్ 15-20,000 రూపీస్ అడిషనల్ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఈ అంతా క్యాపబిలిటీ ఉన్నది ఓన్లీ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ దగ్గర ఉంది మేడం. అంటే ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, సో ట్రైనింగ్ కూడా మీరు ఏమైనా ఇప్పిస్తారా? ట్రైనింగ్ మన ఆఫీస్లోనే ఉంటుంది మేడం. చాలా ఈ మిషన్స్ ఇప్పుడు మీకు చెప్పిన కాన్సెప్ట్ వెరీ ఈజీ. మీకు ఎండ్ టు ఎండ్ 100% మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ విజిట్ చేయాలన్నా కూడా మన ఆఫీస్ వచ్చి అమీర్పేటలో ఉంటుంది. ఈవెన్ కడపలో కూడా మీరు విజిట్ చేయొచ్చు. కడపలో కూడా మన బ్రాంచ్ ఉంది, అక్కడ మిషన్స్ అయితే చూడొచ్చు. బట్ మిషన్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంటుంది. మీకు ట్రైనింగ్ ఆన్లైన్లో చూసారు కదా, సేమ్ ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ కూడాను. ఒక మీ చేతులతో అయితే వేయచ్చు. ఇక్కడ వచ్చేసి మీ చేతులతో మీరు ట్రైన్ చేసుకుని ఆ ప్రెజర్ మనం చేస్తామా లేదా అని చేసుకోవచ్చు. ఈవెన్ కింద పెట్టుకొని చేసే వాళ్ళు ఉన్నారు, టేబుల్ మీద పెట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా ఈజీగానే ఉంటుంది. ప్రెజర్ కూడా పెద్ద ఎక్కువ ఫోర్స్ అయితే ఏమి ఉండదు అక్కడ మనకి. మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ రావాలంటే ఇక్కడ రావచ్చు. ఇన్ కేస్ మీరు రాలేకున్నా కూడా మీరు జస్ట్ ఫోన్లో చేసేసి ఫోన్ బుకింగ్ చేసేసుకోవచ్చు. సో మీరు అక్కడి నుంచి రావాలంటే వన్ డే టైం వేస్ట్, 3,000 to 4,000 రూపీస్ ఛార్జెస్ అవుతాయి. అవన్నీ అవసరం లేదు యాక్చువల్గా అయితే ఇంకా. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ టెస్ట్ చేసి మనం మిషన్ పంపిస్తాము. జస్ట్ ప్లగ్లో పెట్టుకోవడం ఒకటి తెలిస్తే సరిపోతుంది. ప్లగ్ వచ్చేసి 16 amp ఉండాలి, సాకెట్ స్విచ్ 16 amp ఉండాలి. అవి రెండు మీ దగ్గర ఉంటే కానీ చేసేసుకోవచ్చు అంతే. అంటే ఈ మెషిన్స్ ప్రింటింగ్ చేసినప్పుడు ఓన్లీ జెంట్సే చేయొచ్చా, లేదంటే లేడీస్ కూడా ఇది అంటే మిషన్ చేసే అంత కెపాసిటీ ఉంటుందా? యాక్చువల్గా చిన్నపిల్లలు కూడా స్టార్ట్ చేస్తారంటే మన దగ్గర తీసుకెళ్ళి చిన్నపిల్లలు కూడా చాలా మంది టీషర్ట్ ప్రింటింగ్ లాంటివి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, కనీసం అన్న ఒక 50,000 టీషర్ట్ అయితే మనం సేల్ చేస్తాం. ఓకే, కాబట్టి చిన్నపిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. సార్ ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి అడ్రస్, లొకేషన్ ఒకసారి చెప్పండి. సార్ మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేట కంప్లీట్ సిటీకి సెంటర్లో ఉంటుంది. అదేవిధంగా బస్ స్టాప్ బ్యాక్ సైడే ఉంటుంది. బస్లో వచ్చిన మెట్రో నుంచి మీకు ఒక 300 meters దూరంలో ఉంటుంది. కాబట్టి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మీకు మెట్రో అయినా వాకబుల్ డిస్టెన్సే, బస్సెస్ అయినా ఆన్ ద వేనే వెళ్ళాల్సింది. బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. కావచ్చు ఇమేజ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ బస్ స్టాప్ నుంచి మనకు 80 to 100 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీరు విజిట్ చేయాలనుకుంటే రండి, మీ ప్రాక్టికల్గా చూడండి, మీ చేతులతో హీట్ ప్రెస్ మిషన్తో ట్రై చేయండి. ఇంకా మన దగ్గర ఉన్న డిఫరెంట్ మిషనరీస్ అయితే చూడండి. డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయాలి ఇంట్లో నుంచా, లేదంటే బొటిక్ బిజినెస్ ఏదైతే ఉందో మీకు బొటిక్ బిజినెస్ ఎన్హాన్స్ చేయాలంటే కనుక లక్షలు పెట్టి మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనే కన్నా మీకు 20,000 నుంచి 30,000 రూపాయలు ఇంక్లూడింగ్ ఐటమ్ అన్నీ వచ్చేస్తాం మనకు. వీటితో ఈజీగా ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 1 monthలో అయితే వాళ్ళ డబ్బులతో వాళ్ళకి రిటర్న్ చేసుకోవచ్చు. ఈ ట్రెండింగ్ ఉన్నట్లయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారుగా వ్యూయర్స్, సార్ అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ మిషన్ ఎంత కాస్ట్ ఉంది, అసలు ఏ రేంజ్లో ఉన్నాయి, అసలు ఎలా ప్రింట్ అవుతాయి, అవన్నీ కూడా సార్ అయితే డీటెయిల్గా చెప్పారు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇదిగోండి ఈ సారీ మీద ప్రింటింగ్ ఎంత బాగుంది, చాలా క్వాలిటీ కూడా ఉంది మనం చూసుకున్నట్టయితే. సో సారీయే కావచ్చు, లేదంటే టీషర్ట్ అవ్వచ్చు, లేదంటే ఇదిగోండి ఇప్పుడు రీసెంట్గా మనకి అయితే రాఖీ వస్తుంది. రాఖీ మీద ఎవరైనా సరే బ్రదర్స్కి సిస్టర్స్ చేయించాలనుకుంటారు కదా, సో ఇలా కూడా చేయించవచ్చు అనమాట ఫొటోస్. అలాగే జూట్ బ్యాగ్స్ మనం చూసుకున్నట్టయితే జూట్ బ్యాగ్స్ కూడా ఇప్పుడు మన ఆఫీసులకు కానీ దేనికి కానీ తీసుకెళ్ళాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి జూట్ బ్యాగ్స్ మీద కూడా ప్రింటింగ్ మనం చేయించుకోవచ్చు. ఇవే కాదు ఏవైనా మోడల్స్, ఇదిగోండి
చాలా మోడల్స్ ఉన్నాయి కదా. సో ఎవరైతే మంచిగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. మెగా సబ్లిమేషన్ అన్నమాట. చాలా తక్కువ బడ్జెట్తోనే ఇక్కడైతే 3000 నుంచి మెషిన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో అప్ టు చాలా అంటే మనం తీసుకునే రేంజ్ బట్టి వరకు ఉంటాయి. సో ఎవరైతే మంచిగా క్వాలిటీగా కావాలనుకుంటున్నారు, ఇక్కడ పేపర్ రోల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి కూడా చాలా ప్రింటింగ్, అవి చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా ఎవరైతే తక్కువ బడ్జెట్లో మెషిన్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఇదైతే ఒక బెస్ట్ ప్లేస్ అయితే నేనైతే చెప్తాను. మెగా సబ్లిమేషన్ అన్నమాట. ఇంకెందుకు లేటు, వచ్చేసేయండి. థ్యాంక్ యూ.